కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని యందే గుప్తములై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏముందంట? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు కూడా ఎవరి దగ్గర ఉన్నాయంటే ఈ రోజు నేను నమ్ముకున్న నా దేవుని దగ్గర ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. చాలా మంది ఒకసారి చూడండి, రీసెంట్ గా ఒక వార్త నేను ఉన్నాను. ఏంటంటే ఎవరో వ్యక్తికి 96 కోట్లు ఆస్తుందంట. 96 కోట్లు అంటే అది ఇంకా జీవితం సెటిల్ అయిపోతుంది. 96 కోట్ల ఆస్తుంది. కానీ అతను ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, నాకు ఎవరైనా సరే మనశ్శాంతిని ఎక్కడైనా దొరికితే కొనిపెట్టను అన్నాడు. ఏమన్నాడండి? 96 కోట్లు 96 క్రోర్స్ ఆస్తుందంట, కానీ మనశ్శాంతి ఎక్కడైనా దొరికితే నాకు ఎవరైనా కొనిపెట్టను అని అడిగాడు. అంటే 96 కోట్లు ఉంది, కానీ ఆ 96 కోట్లు అతని దగ్గర ఉన్నా సరే మనశ్శాంతి అనేది ఆ డబ్బుతో దొరకదు. ఆమేన్. ఈ లోకంలో ఎవడు ఎంత కలిగి ఉన్నా సరే, ఎన్ని సంపదలు కలిగి ఉన్నా సరే, మనశ్శాంతి కావాలి, సమాధానం కావాలి. ఆ సమాధానం కోసం ఈ రోజు ఈ దేవుని నమ్ముకున్నాం. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ దేవుని నమ్ముకోవడం అంటే మతం మార్చడం కాదు, తక్కువ కులస్తుల దేవుడు కాదు, ఆస్ట్రేలియా అమెరికా దేవుడు కాదు. ఈ దేవుడు సర్వ మానవాళికి దేవుడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, బయటికి ఎక్కడికి నేను వెళ్తే మీ నాన్నలు బాగున్నారని ఎవరు కూడా నన్ను అడగరు. ఎందుకు? నా పుట్టుకకు కారణం ఒకే తండ్రి ఉంటాడు. ప్రతి మనిషి పుట్టుకకు కారణం ఒకే ఒక తండ్రి ఉంటాడు. ఆ తండ్రి ఎవరనంటే, నాకు జన్మనిచ్చిన నా తండ్రి, మీకు జన్మనిచ్చిన మీకు తండ్రి. అలాగే సృష్టించిన ఒక భగవంతుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. ఆ దేవుడు ఎవడనేది మనం తెలుసుకోవాలి. మేము తెలుసుకొని ఈ రోజు ధైర్యంగా చెప్తున్నాను ఒక మాట, ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుని రుచి ఎరిగి ఉన్నాను కాబట్టి ధైర్యంగా ఈరోజు చెప్తున్నాను. ఒక పాస్టర్ గారు, శ్రద్ధగా వింటున్నారా నా మాటలు? శ్రద్ధగా వింటున్నారండి? ఒక